ఓం శాంతి. 18/8/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా శివబాబాపై సర్వసమర్పణ అయ్యే అనుభూతి చెందేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను, జ్యోతిర్బిందువును, చైతన్య శక్తిని. పూజ్య సాలిగ్రామాన్ని శివ పరమాత్మతో పాటుగా నా అలౌకిక జన్మ జరుగుతుంది. నేను మొత్తం కల్పంలో అతి భాగ్యశాలి ఆత్మను. నేను స్వయం శివుని ద్వారా రచించబడిన బ్రాహ్మణాత్మను. ఇప్పుడు నా మూడవ నేత్రం తెరుచుకుంది. నేను అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నాను. సదా కోసం మేల్కొన్నాను. పూర్తి జీవితం కోసం శ్రేష్ఠ వ్రతాన్ని ధారణ చేశాను. పవిత్ర ఆహారము, పవిత్రమైన వ్యవహారము మరియు పవిత్రమైన ఆలోచనలు నా ఈ సహజమైన జీవితంలోని వ్రతము. శివబాబా నా ద్వారా విశ్వ కళ్యాణం అనే మహాయజ్ఞం యొక్క కార్యాన్ని సంపన్నం చేయిస్తున్నారు. నాకు బాబా నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తున్నాయి. నేను బాబాకు అతి ప్రియమైన బిడ్డను. నాపై బాబా బలిహారం అవుతారు మరియు నేను కూడా బాబాపై బలిహారం అవుతాను. మనస, వాచ, కర్మణ ద్వారా బాబా ఎదురుగా సమర్పణ అవుతున్నాను. నేను అన్న భావాన్ని బలిహారం చేసే బలిహారి ఆత్మను. నేను అన్న భావాన్ని అర్పణ చేసే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను. నేను దేహాభిమానానికి చెందిన రకరకాల సూక్ష్మ అంశాలను ఆహుతి చేసే ఆత్మను. ఇప్పుడు ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఒక మహాయజ్ఞంలో అగ్నికుండంలో అగ్ని కాలుతూ ఉంది. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను ఈ యజ్ఞం యొక్క జ్వాలలో అనేక రకాల నేను అనే వాటిని ఆహుతి ఇస్తున్నాను. దేహభానానికి చెందిన నేను అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. సంబంధ సంపర్కాలలో చిక్కుకోవడానికి సంబంధించిన నేను అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. పోస్ట్ పొజిషన్కు సంబంధించిన నేను
అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. విశేషతల యొక్క అభిమానానికి చెందిన నేను అన్న దానిని ఆహుతి ఇస్తున్నాను. ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన వరాలు, పరమాత్మ ఇచ్చిన కానుకలు. వీటికి సంబంధించిన రాయల్ అభిమానంతో కూడిన నేను అన్న దానిని కూడా ఆహుతి ఇస్తున్నాను. ఈ రకరకాల నేను అన్న భావనలు యజ్ఞకుండం యొక్క జ్వాలలో కాలి భస్మమవుతున్నాయి. నేను సంపూర్ణ పవిత్ర శుద్ధ ఆత్మను. నా జన్మ బాబా కోసమే ఉంది. నా ప్రతి ఖజానా విశ్వ కళ్యాణం కోసమే ఉంది. నేను బాబాపై సమర్పణ అయ్యాను, సర్వ సమర్పణ అయ్యాను. మనసు, బుద్ధి, సంస్కారాల సహితంగా సమర్పణ అయ్యాను. నేను వ్యర్థం మరియు నెగటివ్ యొక్క ప్రభావం నుండి ముక్తునిగా ఉన్నాను. పరివర్తన అనే మార్గంలో నేను అందరికన్నా ముందున్నాను. నేను తీవ్ర పురుషార్థిని. నా 63 జన్మల పాత సంస్కారాలు పరివర్తన అవుతున్నాయి. నేను మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యి సదా కోసం వీటిని పరివర్తన చేస్తున్నాను. దివ్యత్వం నా న్యాచురల్ నేచర్. నా మనసులో భావం మరియు భావన ప్రతి ఆత్మ పట్ల శుభంగా ఉంటుంది. అశుభ భావనను కూడా పరివర్తన చేసి శుభ భావనను ఉంచుతాను. ప్రతి ఆత్మ విషయంలోనూ వారు తప్పకుండా మారతారు అన్న శుభకామనను ఉంచుతాను. ఎవరి విషయంలోనూ జడ్జ్గా అయి జడ్జ్మెంట్ ఇవ్వను. నేను ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాను. కావున ఆత్మలను కూడా సహజంగా పరివర్తన చేస్తాను. నేను సతోగుణిగా తయారు చేసే ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలను కూడా పరివర్తన చేసుకుంటాను. అంతేకాక ఇతరులవి కూడా పరివర్తన చేస్తాను. నా వాయుమండలం, నా వైబ్రేషన్స్, నా సాంగత్యం, నేను హృదయపూర్వకంగా ఇచ్చే సహయోగం, నా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేస్తాయి. బాబా నుండి నా పైకి ప్రకాశవంతమైన బంగారు కిరణాలు పడుతున్నాయి.
నేను బాబా యొక్క ఆ దివ్య కిరణాలలో లీనమైపోతున్నాను. ఈ కిరణాలు ఆత్మలందరి వైపుకు కూడా వ్యాపిస్తూ అందరినీ పరివర్తన చేస్తున్నాయి. అనేకులను కర్మయోగులుగా చేస్తున్నాయి, ఆశావాదులుగా చేస్తున్నాయి. అనేక మంది మైక్ క్వాలిటీ ఆత్మలకు శక్తి లభిస్తూ ఉంది. అందరూ బాబా యొక్క వారస్ పిల్లలుగా తయారవుతున్నారు. నేను డబల్ సేవ చేస్తూ బాబా సమానంగా అవుతున్నాను. బాబా ప్రేమలో లీనమవుతున్నాను. అన్నింటినీ బాబాపై విశ్వసేవార్థం సమర్పణ చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, పని పాటలు చేసుకుంటూ తండ్రి గుర్తుండాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని ఇంటిని స్మృతి చెయ్యండి. ఇదే మీ పరాక్రమం. ప్రశ్న: తండ్రికి గౌరవం అగౌరవం ఎప్పుడు ఎలా జరుగుతాయి? పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటే తండ్రిని గౌరవిస్తారు. ఒకవేళ స్మృతి చేసేందుకు తీరిక లేదని అంటే అది వారిని అగౌరవపరిచినట్లే అవుతుంది. వాస్తవానికి ఇది తండ్రిని అగౌరవపరిచినట్లు కాదు, ఇది స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది. అందుకే భాషణ చేయడంలోనే కాదు, స్మృతి యాత్రలో కూడా ప్రసిద్ధం అవ్వండి. స్మృతి చార్టును పెట్టండి. స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థం చేయించే 84 జన్మల చక్రంను జ్ఞానమని అంటారు. దీనిని పిల్లలైన మనము జన్మల నుండి చదివాము మరియు ధారణ చేస్తూ వచ్చాము. ఇది చాలా సహజమైనటువంటిది. ఇది కొత్తదేమీ కాదు. సతయుగం నుండి కలియుగం చివరి వరకు మీరెన్ని పునర్జన్మలు తీసుకున్నారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము చాలా సహజంగా బుద్ధిలో ఉండనే ఉంది. ఇది కూడా ఒక విధమైన చదువే. రచన ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ జ్ఞానము కంటే ఉన్నతమైనది స్మృతి యాత్ర. దానిని యోగమని అంటారు. యోగమను పదము ప్రసిద్ధి చెందింది, కానీ ఇది స్మృతి యాత్ర. మానవులు యాత్రకు వెళ్తూ ఉంటే మేం ఫలానా తీర్థయాత్రకి వెళ్తూ ఉన్నామని చెప్తారు. శ్రీనాథ్ లేక అమర్నాథ్కు వెళ్తే అది గుర్తుంటుంది. ఇప్పుడు ఆత్మీక తండ్రి ఒక్కరిని స్మృతి చేయండి అని చాలా పొడుగైన యాత్రను నేర్పిస్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్ర నుండి మళ్ళీ తిరిగి వస్తారు. ఇది ముక్తిధామానికి వెళ్ళి అక్కడ నివసించే యాత్ర. భలే పాత్ర చేసేందుకు మళ్ళీ రావాలి, కానీ ఈ పాత ప్రపంచంలోకి రారు. పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం కలిగింది. ఇది చీచీ రావణ రాజ్యం. కాబట్టి ముఖ్యమైనది స్మృతి యాత్ర. చాలామంది పిల్లలకు ఎలా స్మృతి చేయాలో కూడా తెలియదు.
స్మృతి చేస్తూ ఉన్నారా లేదా చూసేందుకు ఇది కనిపించే వస్తువు కాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రైన నన్ను స్మృతి చెయ్యండి. ఇది కంటితో చూసేది కాదు, తెలిసేది కాదు. ఆ స్థితిలో స్మృతి యాత్రలో ఎంత మాత్రము స్థిరంగా ఉంటారో అది స్వయానికి తెలియాలి. యుక్తినైతే చాలామందికి తెలుపుతారు. కళ్యాణకారి తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాని స్మృతి చెయ్యండి. భలే తమ సేవను కూడా చేసుకుంటూ ఉండండి. కాపలా ఉన్న పిల్లలకు అటు ఇటు తిరుగుతూ తండ్రిని స్మృతి చేయడం చాలా సహజము. తండ్రి తప్ప మరేది గుర్తుకు రాకూడదు. బాబా ఉదాహరణ ఇచ్చి స్మృతిలోనే రావాలి పోవాలి అని చెప్తూ ఉన్నారు. క్రైస్తవ ఫాదర్లు ఎంత మౌనంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు మీరు కూడా చాలా ప్రేమగా తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇది చాలా గొప్ప గమ్యము. భక్తులు కూడా ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ మనం తిరిగి వెళ్ళాలని వారికి తెలియదు. కలియుగం పూర్తి అయినప్పుడు వెళ్తామని భావిస్తారు. వారికి ఇలా నేర్పించేవారు ఎవ్వరూ లేరు. పిల్లలు మీకైతే నేర్పించబడుతుంది. కాపలా ఉన్నవారికైతే ఏకాంతంగా తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత మంచిది. స్మృతి ద్వారా పాపం సమాప్తమవుతుంది. జన్మాంతరాల పాప భారము తలపై ఉంది. ఎవరైతే ముందు సతో ప్రధానంగా అవుతారో వారు రామరాజ్యంలో కూడా ముందే వెళ్తారు. కాబట్టి వారు అన్నిటికంటే ఎక్కువగా స్మృతి యాత్ర చేస్తూ ఉండాలి. ఇది కల్పకల్పము జరిగే విషయము. ఇతనికైతే స్మృతి యాత్రలో ఉండేందుకు మంచి అవకాశం ఉన్నది. ఇక్కడైతే కోట్లాడే జగడాలాడే విషయం ఏదీ లేదు. వస్తూ పోతూ లేక కూర్చొని ఉన్నా ఒకేసారి 2 కార్యాలు చేయవచ్చు. కాపలాగాను ఉండండి, తండ్రిని స్మృతి కూడా చెయ్యండి. కర్మ చేస్తూ తండ్రి స్మృతిని చేస్తూ ఉండడం కాపలా వారికైతే అందరికంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఒకవేళ ఈ స్మృతి చేసే అలవాటు పడితే పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, కాపలా ఉన్నవారికి చాలా లాభం ఉంటుంది. కాపలా కాస్తూ స్మృతి యాత్రలో ఉండు. ఈ మంచి సేవను తండ్రి ఇచ్చారు. తండ్రి స్మృతిలో ఉండే అవకాశం కూడా లభిస్తుంది. ఈ విధంగా స్మృతి యాత్ర చేసేందుకు పలు విధాల యుక్తులు తెలిపిస్తారు. మీరు ఇక్కడ స్మృతి చేసినంతగా బయటి పనులు చేయనప్పుడు స్మృతి చేయలేరు. అందువల్లే తాజాతనం అయ్యేందుకు మధువనం వస్తారు. ఏకాంతంగా కొండపైకి వెళ్ళి కూర్చొని స్మృతి యాత్రలో ఉండండి. ఒకరు వెళ్ళండి, లేక 2-3 వెళ్ళండి. ఇక్కడ చాలా మంచి అవకాశం ఉన్నది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యము. భారతదేశంలోని ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధి చెందింది. స్మృతి యాత్ర ద్వారా పాపం సమాప్తమవుతుందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనమే సతో ప్రధానంగా అవుతాము. కాబట్టి ఇందులో చాలా బాగా పురుషార్థం చేయాలి. పని చేస్తూ తండ్రిని స్మృతి చేసి చూపించండి. అందులోనే మీ ధైర్యము కనిపిస్తుంది. మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నందున పనులేమో చేయాల్సిందే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వృత్తి వ్యాపారాలు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి. ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది. భలే చాలామంది పిల్లలు బుద్ధిలో ఇప్పుడు ఉండకపోవచ్చు. తండ్రి చార్టును పెట్టమని చెప్తూనే ఉంటారు.
కానీ చాలా కొద్దిమందే వ్రాస్తారు. తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు. బాబా వద్దకు వెళ్ళాలని పిల్లలు కోరుకుంటారు. అక్కడ చాలా సంపాదించవచ్చు. ఏకాంతం చాలా బాగుంటుంది. తండ్రి సన్ముఖంలో వచ్చి కూర్చొని అర్థం చేయిస్తారు. నన్ను స్మృతి చేస్తే పాపం సమాప్తమవుతుంది. ఎందుకంటే జనం జన్మల పాపం తలపై ఉన్నది. వికారాల గురించి ఎంత పోట్లాడతారు. విఘ్నాలు వస్తాయి. బాబా మనల్ని పవిత్రంగా ఉండనివ్వటం లేదని చెప్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మీరు స్మృతి యాత్రలో ఉంటూ జనం జన్మల నుండి తలపై ఉన్న పాప భారాన్ని తొలగించుకోండి. ఇంట్లో ఉంటూ శివబాబాని స్మృతి చేస్తూ ఉండి ఎక్కడ కూర్చొని ఉన్నా స్మృతి చేయవచ్చు. ఎక్కడ ఉన్నా ఈ అభ్యాసం చేయాలి. ఎవరొచ్చినా వారికి కూడా ఈ సందేశం ఇవ్వాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దీనినే యోగ బలము అని అంటారు. బలము అంటే శక్తి. తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు. అయితే తండ్రి ద్వారా ఈ శక్తి ఎలా లభిస్తుంది? తండ్రే స్వయంగా నన్ను స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు. మీరు కిందకు దిగుతూ తమో ప్రధానమైపోయారు. కాబట్టి శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది. కొద్దిగా కూడా శక్తి లేదు. మీలో కూడా కొంతమంది ఇతరులకు బాగా అర్థం చేయిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. నా చార్ట్ ఎలా ఉంది? తమకు తామే ప్రశ్నించుకోండి. స్మృతి యాత్ర ముఖ్యమైనదని తండ్రి పిల్లలందరికీ చెప్తారు. స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. భలే అప్రమత్తం చేయవారు ఎవరు లేకుండా తండ్రి స్మృతి చేయగలరు కదా. విదేశాలలో ఒంటరిగా ఉన్న స్మృతి చేయగలరు. వివాహితులైన వారు స్త్రీ మరొక చోట ఉంటే వారికి తండ్రిని స్మృతి చేస్తూ జనం జన్మల పాపం భస్మం అవుతుందని మీరు వ్రాయండి. వినాశనం సమీపంగా ఎదురుగా నిల్చొని ఉంది. తల్లి చాలా మంచి యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. అది వారి ఇష్టము. తండ్రి చాలా మంచి సలహాలను ఇస్తారని పిల్లలు కూడా అర్థం చేసుకొని ఉన్నారు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవరు లభించినా అందరికీ సందేశం ఇవ్వడం మన కర్తవ్యము. స్నేహితులైనా లేక ఎవరైనా సర్వీస్ చేయాలని ఆసక్తి ఉండాలి. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. బ్యాడ్జ్ కూడా ఉంది. ఇది చాలా మంచి వస్తువు. ఈ బ్యాడ్జి ఎవరినైనా లక్ష్మీనారాయణగా తయారు చేయగలదు. త్రిమూర్తి చిత్రంపై బాగా అర్థం చేయించాలి. త్రిమూర్తులపై శివుడు ఉన్నారు. వారు త్రిమూర్తి చిత్రాన్ని తయారు చేస్తారు, కానీ వారిపై శివుని చూపించరు. శివుని గురించి తెలియనందున భారతదేశ నావ మునిగి ఉంది. ఇప్పుడు శివబాబా ద్వారానే భారతదేశ నావ తీరానికి చేరుతుంది. పతిత పావన వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయమని వేడుకుంటారు. మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఎంత సూక్ష్మమైన తప్పు జరిగింది, ఎలా ఉపన్యసించాలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి కూడా ఆదేశాలను ఇస్తూ ఉంటారు. ఇలాంటి మ్యూజియంలను తెరిచి సర్వీస్ చేస్తే చాలామంది వస్తారు. పెద్ద పెద్ద పట్టణాలలో సర్కస్ కూడా తెరుస్తారు కదా. వారి వద్ద ఎంత సామాగ్రి ఉంటుంది. ప్రజలు పల్లె పల్లెల నుండి చూసేందుకు వస్తారు. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, మీరు కూడా అందమైన మ్యూజియంను తెరవండి. అది చూసి సంతోషించి ఇతరులకు కూడా వినిపించాలి. కల్ప క్రితం జరిగిన విధంగానే
సర్వీస్ జరుగుతుందని కూడా తెలియచేస్తూ ఉన్నారు. కానీ సతోప్రధానంగా అవ్వాలనే తపన చాలా ఉండాలి. ఇందులోనూ పిల్లలు పొరపాటు చేస్తారు. స్మృతి యాత్రలోనే మాయ విఘ్నాలను వేస్తూ ఉంటుంది. ఇంత ఆసక్తి నాకుందా, కష్టపడుతూ ఉన్నానా అని మీ మనస్సుని మీరే ప్రశ్నించుకోండి. జ్ఞానమైతే చాలా సహజము. 84 జన్మల చక్రాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. స్మృతి యాత్ర ముఖ్యమైనది. చివరి సమయంలో తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఆదేశాలనైతే తండ్రి పూర్తిగా ఇస్తూనే ఉంటారు. స్మృతి చేయడం ముఖ్యమైన విషయము. మీరు ఎవ్వరికైనా అర్థం చేయించగలరు. ఎవరొచ్చినా కేవలం బ్యాడ్జి చూపించి అర్థం చేయించండి. అర్థసహితంగా ఉన్న ఇలాంటి మెడల్ ఎవరి వద్ద ఉండదు. మిలిటరీలో ఉన్న వారి కర్తవ్యాన్ని బాగా చేస్తే వారికి మెడల్ లభిస్తుంది. రాయ్ సాహెబ్ మెడల్ని చూసి వీరికి వైస్రాయ్ ద్వారా బిరుదు లభించిందని అందరూ దానినే చూస్తారు. ఇంతకుముందు వైస్రాయ్ ఉండేవారు. ఇప్పుడైతే వారికి ఎటువంటి అధికారము లేదు. ఇప్పుడైతే ఎన్ని ప్రకారాల కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయి. మనుషుల జనసంఖ్య చాలా పెరిగిపోయింది. కాబట్టి వారికి పట్టణాలలో భూమి కావాలి. బాబా ఇప్పుడు స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. మీరంతా సమాప్తమై చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు. భూమి లెక్కలేనంత ఉంటుంది. అక్కడైతే అంతా కొత్తదిగా ఉంటుంది. ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం బాగా చేయాలి. ఉన్నత పదవి పొందేందుకు ప్రతి మనిషి చాలా పురుషార్థం చేస్తారు. పూర్తిగా పురుషార్థము చేయని వారు పాస్ అవ్వలేమని భావిస్తారు. నేను ఫెయిల్ అవుతానని భావించి చదువును కూడా వదిలేసి వెళ్ళి నౌకరీలో చేరిపోతారు. ఈ రోజుల్లో ఉద్యోగాలలో కూడా చాలా కఠినమైన నియమాలు తయారు చేస్తూ ఉంటారు. మనుషులు చాలా దుఃఖీలుగా ఉన్నారు. 21 జన్మల వరకు ఎప్పటికీ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండని మార్గాన్ని బాబా ఇప్పుడు మీకు తెలియచేస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కేవలం స్మృతి యాత్రలో ఉండండి. వీలైనంత ఎక్కువగా స్మృతి చేసేందుకు రాత్రి సమయం చాలా బాగా ఉంటుంది. పడుకొని కూడా స్మృతి చేయండి. కొందరికి మళ్ళీ నిద్ర వస్తుంది. వృద్ధులైన వాళ్ళు ఎక్కువ సమయం కూర్చోలేరు. కాబట్టి తప్పకుండా నిద్రపోతారు. పడుకొని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. లోపల చాలా ఖుషీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉన్నది. ఇంకా సమయం ఉందని భావిస్తారు. కానీ మృత్యువుకి ఒక సమయం అంటూ లేదు. కాబట్టే తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. స్మృతి యాత్ర ముఖ్యమైనది. అక్కడ పట్టణాలలో స్మృతి చేయడం కష్టమవుతుంది. ఇక్కడికి వస్తే చాలా మంచి అవకాశం లభిస్తుంది. చింతించే విషయం ఏదీ ఉండదు. అందుకే ఇక్కడ చార్టును పెంచుకుంటూ ఉండండి. దీని ద్వారా మీలో గుణాలు కూడా బాగుపడుతూ ఉంటాయి. కానీ మాయ చాలా శక్తివంతమైనది. బయట వారికి ఉన్నంత గౌరవం ఇంట్లో ఉన్నవారికి ఉండదు. అయినా ఈ సమయంలో గోవుల రిజల్ట్ బాగుంది. గోపుల వివాహం చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఏం చేసేది అని చాలామంది కుమారీలు వ్రాస్తారు. శక్తివంతమైన తెలివైన కుమారీలు ఎప్పటికీ ఇలా వ్రాయరు. ఒకవేళ వ్రాస్తే వారు మేకలు గొర్రెలని బాబా భావిస్తారు. మీ జీవితాన్ని రక్షించుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖం ఉన్నది. బాబా ఇప్పుడు చాలా సహజంగా చెప్తూ ఉన్నారు.
పిల్లలు మీరు చాలా గొప్ప భాగ్యశాలులు. ఎందుకంటే మీరు గొప్ప తండ్రికి పిల్లలుగా అయ్యారు. తండ్రి ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు. అటువంటి తండ్రిని ఎంతగానో నిందిస్తూ వచ్చారు. అది కూడా చాలా చెడు నిందలు. చెప్పనలవి కానంత తమో ప్రధానంగా అయిపోయారు. ఇంతకంటే ఎక్కువగా ఇంకెవరు సహిస్తారు? చెప్తూ ఉంటారు కదా, ఎక్కువగా సతాయిస్తే చంపేస్తానంటారు కదా. ఇక్కడైతే తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. శాస్త్రాలలో అయితే అనేక కథలు వ్రాసేశారు. బాబా చాలా సహజమైన యుక్తులు తెలుపుతూ ఉన్నారు. కర్మలు చేస్తూ స్మృతి చెయ్యండి. ఇందులో చాలా చాలా లాభం ఉంది. ఉదయమే లేచి వచ్చి స్మృతిలో కూర్చోండి. చాలా మజాగా ఉంటుంది. కానీ అంత ఆసక్తి లేదు. విద్యార్థుల ప్రవర్తనను బట్టి వీరు ఫెయిల్ అవుతారని ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటారు. తండ్రికి కూడా వీరు ఫెయిల్ అవుతారని అర్థమవుతుంది. అది కూడా కల్పకల్పము ఫెయిల్ అవుతారు. ఉపన్యాసం చేయడంలో అయితే చాలా తెలివిగా ఉన్నారు. ప్రదర్శనలో కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు. కానీ స్మృతి చెయ్యరు. ఈ విషయంలో ఫెయిల్ అవుతారు. ఇది కూడా అగౌరవపరిచినట్లవుతుంది. తమకు తామే అగౌరవపరుచుకుంటారు. శివబాబాకైతే అగౌరవం జరగదు. స్మృతి చేసేందుకు మాకు తీరిక లేదని ఎవ్వరూ చెప్పలేరు. బాబా అంగీకరించరు. స్నానం చేసేటప్పుడు స్మృతి చేయవచ్చు. భోజనం చేసేటప్పుడు స్మృతి చెయ్యొచ్చు. ఇందులోనే చాలా చాలా సంపాదన ఉంది. కొంతమంది పిల్లలు కేవలం ఉపన్యసించడంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. యోగము చెయ్యరు. అహంకారం కూడా కింద పడేస్తూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టుని పెట్టుకోవాలి. స్మృతి చేసేందుకు పలు రకాల ఉపాయాలను రచించాలి. ఏకాంతంగా కూర్చొని విశేషంగా సంపాదన జమ చేసుకోవాలి. సతో ప్రధానంగా అవ్వాలనే తపన ఉండాలి. పొరపాట్లు చేయరాదు. అజాగ్రత్త ఉండరాదు. అహంకారం ఉండరాదు. సర్వీస్ చేయాలనే ఆసక్తి కూడా ఉండాలి. దీనితో పాటు స్మృతి యాత్ర కూడా చేస్తూ ఉండాలి. వరదానము: అంతా తండ్రికి సమర్పణ చేసే కమల పుష్ప సమానం అతీతంగా ప్రియంగా ఉండే డబల్ లైట్ భవ. తండ్రికి చెందిన వారిగా అవ్వడం అంటే బరువంతా తండ్రికి ఇచ్చేయడం. డబుల్ లైట్ అంటే అంతా తండ్రికి సమర్పణ చేయడం. ఈ శరీరం కూడా నాది కాదు కనుక శరీరం నాది కానప్పుడు ఇక నాదంటూ ఏముంది? శరీరము నీదే, మనస్సు నీదే, ధనము నీదే అని మీ అందరూ ప్రతిజ్ఞ చేశారు. అంతా నీదే అని అన్నప్పుడు ఇక బరువు దేని గురించి? అందుకే కమల పుష్పం యొక్క ఉదాహరణాన్ని స్మృతిలో ఉంచుకొని సదా న్యారా ప్యారాగా ఉండే డబల్ లైట్గా అవుతారు. స్లోగన్: ఆత్మీయతతో ఆవేశాన్ని సమాప్తం చేసి శరీరం యొక్క స్మృతి నుండి స్వయాన్ని కరిగించుకునేవారే సత్యమైన పాండవులు. అచ్చా, ఓం శాంతి.
प्रभु का प्यारा। बिना निमंत्रण प्रभु का प्यारा, ओ बिना निमंत्रण प्रभु का प्यारा, बड़ा निराला स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है। बिना निमंत्रण प्रभु का प्यारा। तिथि पर जो पधारे हैं, शान आप मेहमान नहीं, संतान शिव के दुलारे हैं। कैसे कहें हम अतिथि उन्हें, तिथि पर जो पधारे हैं, शान आप मेहमान नहीं, संतान शिव के दुलारे हैं। स्नेह ममता प्यार भरा जन्नत से उतारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है। बिना निमंत्रण प्रभु का प्यारा। आज तो चारों ओर खुशी के बिखरे रंग नजारे हैं, रोम रोम कहे धरा व्योम की आए प्रिय हमारे हैं। आज तो चारों ओर खुशी के बिखरे रंग नजारे हैं, रोम रोम कहे धरा व्योम की आए प्रिय हमारे हैं। भाग्य बड़े जो चरण पड़े, सबने स्वीकारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है। बिना निमंत्रण प्रभु का प्यारा। अपना ये घर सुंदर स्वर्ग बनाए, मूल्यों के मोती गुणों की माला जन जन को पहनाए। आए मिलकर अपना ये घर सुंदर स्वर्ग बनाए, मूल्यों के मोती गुणों की माला जन जन को पहनाए। सबको बुलाए प्रभु से मिलाए, लाए नजारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है अपनों का अपने घर में, अपनों के द्वारा स्वागत है। बिना निमंत्रण प्रभु का प्यारा।